జాతీయ కార్యదర్శి అయినటువంటి మాధవ్ త్రిపాఠి గారికి ఈ యొక్క నూతన కడప జిల్లా కమిటీగా చదువుతూ పోరాడు పోరాడదాం విద్యా హక్కుల సాధన కోసం పోరాడదాం విద్యా హక్కుల సాధన కోసం పోరాడదాం. అదేవిధంగా కామ్రేడ్ గణేష్ గారికి అదేవిధంగా కామ్రేడ్ రెడ్డి గారికి అరుణ్ సార్ని కండలు అదేవిధంగా కామ్రేడ్ కృష్ణ గారికి నాయకుడు నరసింహారెడ్డి అనే గారికి కడువుగా నిర్వహించిన తమ్ముడు కడువ నిర్వహించిగా అరుణ్ సార్ గారికి కోరుతాం. అదేవిధంగా కామ్రేడ్ హరి గారికి కూడా అరుణ్ సార్ గారిని కడువ అవ్వవలసిందిగా కోరుతాం. క్లాస్ ఇవ్వడానికి కొంచెం పేరు అరుణ్ కుమార్, యుఎస్ఎఫ్ఐ విద్యా విభాగానికి విద్యార్థి సంఘానికి జాతీయ గైడ్గా పనిచేస్తూ ఉన్నాను. ప్రధానంగా దేశంలో విద్యా విధానంలో అనేక మార్పులు తెస్తున్నాము అని చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం విద్యా విధానాన్ని పూర్తిగా అశాస్త్రీయమైన దారిలోకి తీసుకుపోయేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడమే యుఎస్ఎఫ్ఐ విద్యార్థి యొక్క లక్షణంగా ఉండాలని కోరుతా ఉన్నాను. అట్లానే ఏవైతే ఇవాళ దేశంలో అత్యున్నతమైనటువంటి సైంటిఫిక్ వ్యవస్థలు అయితే వచ్చాయో వాటి వల్లనే ఇవాళ మనం గత పాలకులు ఏవైతే తీసుకొచ్చారో ఆ పాలకుల శాస్త్రీయ దృక్పథం వల్లనే ఈ దేశం ఈ మాత్రమైన అభివృద్ధి జరిగింది అని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ గత 14 సంవత్సరాలుగా వస్తున్నటువంటి ప్రభుత్వ దృక్పథం ఎట్లా ఉంది అంటే మొత్తం అంతా కూడా సనాతన ధర్మంలోకి తీసుకెళ్లడము లేదా అశాస్త్రీయమైనటువంటి ఆలోచనలతో మనుషుల్ని పూర్తిగా మానవీయ విషయాలు ఏవి పట్టించుకోకుండా అమానవీయంగా మనుషుల్ని తయారు చేయడం అనేటువంటి ఒక విధానంలోకి మార్చే పద్ధతి కొనసాగుతాం. నిన్నటికి నిన్న మనం చూసాం విద్యార్థుల్ని మేధావుల్ని ఎంత విచక్షణారహితంగా వాళ్ళు చేస్తున్నటువంటిది ఏం కోరారు. వాళ్ళు ఈ దేశంలో 14 సంవత్సరాల నుంచి మనం గమనిస్తుంటే పరీక్షల విభాగం నిర్వహిస్తున్నటువంటి ప్రతి పరీక్ష లీకేజే, ప్రతి పరీక్ష అమ్ముడు పోవడమే తప్ప ఏ పరీక్ష కూడా శాంటిటీతో నిర్వహించినటువంటి పద్ధతి లేదు. అంటే దీని వెనకాల ఒక పెద్ద కుట్ర దాగి ఉంది. ఈ దేశంలో ఉండేటువంటి కార్పొరేట్లకు మాత్రమే విద్య మొత్తం అప్పజెప్పి అట్టి విద్యను లీకేజ్ల ద్వారా సంపన్నులకు అమ్మేటువంటి ప్రయత్నం తప్ప ఏ సామాన్యుడు కూడా చదువుకోకుండా చేయడమే లక్ష్యంగా కొనసాగుతోంది. అట్లా కనుక విద్య సంపన్నులకే వస్తే ఆ సంపన్నులకు రావడంలో కూడా మనమేమి ఆక్షేపణ చేయడం లేదు. వాళ్ళు చదువుకొని వస్తే పర్వాలేదు, కానీ ఈ రకంగా కాపీ చేసి అంటే ప్రశ్నపత్రాలని కొనుక్కొని వాడికి ఆ ప్రశ్నపత్రం కూడా ఎట్లా కొనుక్కోవడం అంటే జవాబు కూడా వాడే ఇస్తాడు, జవాబు కూడా ప్రభుత్వమే ఇస్తుంది, జవాబు కూడా ప్రభుత్వమే నింపేటువంటి పరిస్థితి వచ్చినాక మేధాశక్తి ఎక్కడ పెరుగుతుంది? అట్లాంటి వాడు మేధావి ఎట్లా అవుతాడు? రేపు వాడు ఎట్లా ఈ దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తాడు? వాడే ఒకవేళ డాక్టర్ అవుతే వైద్య వృత్తిలోకి వస్తే మానవుల్ని చంపడం తప్ప ఇంకొక పని జరగదు. ఇట్లాంటి వ్యవస్థలోకి వస్తున్నప్పుడు విద్యార్థి రంగం ఒక సమగ్రమైనటువంటి ఆలోచన విధానంతో నిన్న తీసుకున్నటువంటి పోరాటం చాలా విశాల దృక్పథంతో తీసుకున్నటువంటి పోరాటం. ఆ పోరాటాన్ని సమర్థించాల్సినటువంటి ప్రతిపక్షాలు వాటిని సమర్థించాయి బాధ్యతాయుతంగా. అట్లా సమర్థనీయం అది. కానీ ఆ విద్యార్థుల మీద పాశవికంగా ఎంత దారుణమైనటువంటి దాడి చేశారు.
వాళ్ళు కోరుతుంది ఏమిటి? ఆ విద్యామంత్రిని రాజీనామే కోరారు. వాళ్ళు ఇంకేం కోరలేదు. మళ్ళీ ఒకసారి ఆ పరీక్ష నిర్వహించండి అని కోరారు. అంటే మీరు పరీక్ష పత్రాలను అమ్ముకోవడమే లక్ష్యంగా కొనసాగుతున్నటువంటి మీరు, తర్వాత పోతే మీరు చేస్తున్నటువంటి పని ఏమిటి? ఈ దేశంలో ఒకే మతం ఉండాలనేటువంటి లక్ష్యం కొనసాగుతోంది. ఒకే మతమైనా ఉండనియండి, వద్దని ఎవరు అనడం లేదు. కానీ ఆ మతం పేరిట మీరేం చేశారు? అక్షింతల పేరిట ఊరూరికి వచ్చి అక్షింతలు పంచి పేద ప్రజలు ఇచ్చినటువంటి డబ్బుల్ని కూడా కాజేసినటువంటి సందర్భం ఉంది. అంటే మీ లోపల ఎంత అవినీతి ఉంది? ఇంతకుముందు ఈ ప్రతిపక్షాలు పాలన చేసినప్పుడు, గత పాలకులు పాలన చేస్తున్నప్పుడు అదే అన్నా హజారే ఇట్లాంటి సందర్భమేమో వస్తే 10 రోజుల్లోనే అన్నా హజారేకు ఆ ప్రభుత్వాలు వచ్చి చర్చలు జరిపినాయి. కానీ ఇవాళ 28 రోజులైనా కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడేటువంటి మనిషి లేకపోతే మీది పాలన, లేకపోతే ఇది ప్రజాస్వామిక పాలన అని ఎట్లా అనుకోవాలి? సో అట్లాంటి దశ ఇవాళ నియంతృత్వ దశ వస్తూ ఉన్నది. ఈ నియంతృత్వ దశను ఎదుర్కోవడానికి యువతరం ముందుండాలి. అందుకని ఆ యువతరం దగ్గరికి వచ్చి మాట్లాడడానికి వచ్చాను నేను. ఆ యువతరం ఆ రకంగా ఆలోచన చేయాలి. యువతరం ఎప్పుడు కూడా అమానవీయమైనటువంటి లక్షణాలను ఎదుర్కోవాలి. మన చరిత్ర అంతా, గత చరిత్ర అంతా కూడా అదే చెప్తా ఉన్నది. గత చరిత్ర అంతా కూడా యువతరం యొక్క బాధ్యత చాలా ఉంటుంది. సామాజిక అభివృద్ధి లోపల, సామాజిక అభివృద్ధికి యువతరం కంకణం కట్టి ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అట్లాంటి ఆలోచనతో ఇక్కడ దాకా వచ్చి ఈ యువకులు ఇవాళ యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలోకి వస్తున్నందుకు వాళ్ళందరికీ ఆర్థికంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాళ్ళు ఈ చైతన్యాన్ని పొనికిపుచ్చుకొని ఈ దేశంలో వచ్చేటువంటి పాశవికమైనటువంటి నియంతృత్వ ధోరణిని ఖచ్చితంగా ఎదిరించాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే శ్రీశ్రీ ఓ మాట అంటాడు, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది యువకులు తాతగారి నాన్నగారి భావాలకు దాసులు, కొంతమంది యువకులు నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు అంటాడు. అట్లా నేటి నిజం చూడలేని సన్యాసుల్ని తయారు చేసేటువంటి దానికి వ్యతిరేకంగా ఇట్లాంటి యువతరం ముందుకొచ్చి నవతరాన్ని సృష్టించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్తూ నాకు ఈ అవకాశం కలుగజేసినటువంటి యుఎస్ఎఫ్ఐ కడప జిల్లా విద్యార్థి విభాగానికి ధన్యవాదాలు.